హాయ్ అండి, వెల్కమ్ టు సోఫియా టాక్స్. నేను మీ సోఫియాని. ఈరోజు ఎన్ని రోజులు కోడిగుడ్డు కాంబినేషన్లో అద్దరిపోయే కర్రీ చేద్దాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకుని బాయిల్ చేసిన ఎగ్స్ కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో శుభ్రం చేసి నీట్గా వాష్ చేసిన ఎన్ని రోజులు వేసి నీసు వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. చాలామంది నీసు వాసన వస్తుందని ఎండు రొయ్యలు ఎండు చేపలు తినడం ఇష్టపడరండి. ఈ విధంగా ఫ్రై చేస్తే అసలు వాసన అనేది లేకుండా కూర చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు రంగు మారాక వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి మెత్తపడేంత వరకు వేయించండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పచ్చివాసన పోయాక చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసి ఉడికించండి. ఇక టమాటాలు మెత్తగా అయ్యి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. టమాటాలు మెత్తగా ఉడికాక ఒక స్పూన్ సాల్ట్ 2 స్పూన్ల కారం వేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు గుడ్లు వేసి వేయించండి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించండి. కూర దగ్గర పట్టాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేయండి. అంతేనండి, ఎంతో టేస్ట్ అయిన కోడిగుడ్లు ఎండు రొయ్యల కూర రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.